దొరికేవరా భవానీ ప్రసాద్? నా ఇంటి మీదకొచ్చి కొట్టిపోయినాడని కేసు పెడితే జిల్లాలో నా పరువు పోతుందని కుక్కిన పేండ్లా పడుంటా. ఇప్పుడు చూపిస్తా స్టేట్ నుంచి సెంటర్ దాకా ఉన్న నా పవరు. 5 crores 5 కోట్ల హెలికాప్టర్ తగలబెట్టాడు. ఈ జిల్లాలో మీరే దమ్మున్న ఎంపీ అని చెప్తే మీ దగ్గరికి వచ్చాం. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. పిచ్చివాడ, హెలికాప్టర్ తగలపెట్టిన దానికి నష్టపరిహారం కట్టమంటే పల్నాటి జనం అంతా పోగు చేసి అరగంటలో కడతారు. వానేం చేయలేమా? నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలేసి అమెరికా తిరిగి వెళ్ళిపోవాల్సిందేనా? అక్కర్లేదు. ఆడు చేసిన అసలైన నేరం అమెరికా పౌరసత్వం ఉన్న నిన్ను చంపబోవడం. ఎస్. ఆంధ్ర పోలీసుల్ని, అమెరికా అధికారుల్ని తీసుకుని వాడి ఇంటి మీద పడదాం. బతికినంత కాలం జైలు పాలవుతాడు. ఆనాడు అక్కడదంతే, ఈనాడు ఇక్కడ శిలా విగ్రహం అయిపోయావేంటి? పౌరుషవంతుడు ఎప్పుడు తిని ఊరుకోడు. తలకు రంగేసిన వాడివి, వెన్నుపూస వంగిన వాడివి, నన్నేం చేస్తావు? కొత్తగా తోడెవరినైనా తెచ్చుకున్నావా? ఎగతాళి చేస్తున్నావా? ఇది పలనాడు, ఎగిరి తన్నడం తప్ప ఎగతాళి చెయ్యడాలుండవు. ఆ రోజు ఒక ఎంపీనని మర్చిపోయి వీధి రౌడీలా నీతో నేను కలబడ్డా. ఈ రోజు తెలివిగా నిన్ను కొట్టడానికి నీ ఇంటికొచ్చా. ఆ ఇంటికొచ్చినా ఈ ఇంటికొచ్చినా తల్లు తినేది నువ్వే. కాకపోతే ఆ రోజు నీ అరుపులు నీ పెళ్ళమే ఉంది, ఈ రోజు పార్లమెంట్ దాకా వినపడతాయి. ఈ కళ్ళు లక్షల మందిని భయపెడతాయి. ఈ కళ్ళు కోట్ల మందిని శాసిస్తాయి. అమ్మ తోడు, ఈ రోజు నీ అంతు చూడకపోతే ఎంపీ పదవినే వదిలేస్తా. అయ్య తోడు, నీ పరువు తీసి పంపకపోతే నా బొందిలో ప్రాణాలే వదిలేస్తా. ఏయ్! ఒంటరిగా రాలా, మంది మార్బలంతో వచ్చా. అమెరికా పౌరసత్వం ఉన్న నన్ను చంపబోయని ఎంపీ గారికి రిపోర్ట్ చేశా. అమెరికా అధికారులతో వచ్చా. అడుగు ముందుకేసి చూడు, వీళ్ళు ఆంధ్ర పోలీసులతో వచ్చారు. వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. సింహానికి సంకెళ్ళు వేసే పోలీసులు ఇంకా పుట్టలేదు. Mr. Vadi Prasad, you're trying to kill our citizen. Time to surrender. ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్. పౌరుషాల వెలుగునాడు పలనాడు. అక్కడ బాంబులు శతజ్ఞాలతో పేలుస్తారు, ఇక్కడ చేతులతో విసురుతారు. అక్కడ తుపాకీ గోళ్లతో మనుషుల్ని చంపుతారు, ఇక్కడ సలసల ఉడికే నెత్తురు గుండెలతో చంపుతారు. Do you want to see the power of this? మా భవానీ బాబుని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని అందరినీ చంపి మీ శవాల్ని నాగునేట్లో విసిరేస్తాం. శనగల, మా దేవుడింటికి పోలీసుల్ని తీసుకొచ్చినందుకు నీ ఒంట్లోంచి నెత్తురు తీసి ఇల్లంతా శుద్ధి చేస్తాం. విన్నారుగా వాళ్ళ ఆగ్రహం? ఆంధ్ర అర్థమైందా? ఆంగ్లంలోకి తర్జుమా చెయ్యమంటారా? పెళ్లి కావలసిన ఒక ఆడపిల్లని ఇంట్లో నిర్బంధించిన వీడా ఒక ప్రజాప్రతినిధి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే ముందే తను కన్యో కాదో అని కన్యత్వ పరీక్షలు చేయించిన ఈ నీచుడికి వీడు సైతోడు. మీ అమెరికా పౌరుడు మా దేశంలో పుట్టిన అమ్మాయిని మానభంగం చెయ్యబోయాడు అని కేసు పెడితే వాట్ విల్ యూ డూ? Minimum 30 years jail of Hatatam. ఏరా, చేతులు తప్పొప్పుకుని అమెరికా వెళ్లి 30 ఏళ్లు జైల్లో గడుపుతావా? లేకపోతే మా కారంపొడి కార్యకర్తల కాళ్ళ కింద నలిగి చేస్తావా? Sorry, sir. We will recommend to cancel his citizenship. Ma'am, please don't cancel my citizenship. I want that citizenship. హలో, ఏమన్నావు? నీ ఇంటికి వచ్చానా? ఈ ఇంటికి రావాలంటే ఒక స్టేటస్ కావాలి. ఆలయంలో అడుగు పెట్టడానికి పవిత్రమైన ఆత్మ కావాలి. ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి పవిత్రమైన ధర్మం కావాలి. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు కదా, పంచాయతీ బోర్డు మెంబర్ గా కూడా గెలవు. పోరా.
భవానీ బాబు గారు కోడి పుంజు మీదకి ఏ పుంజు పోటీకి వచ్చిందో గానీ దానికి కోడి పందాలు మామూలుగా ఉండవు నేను కోడి పందాలు వద్దామా? ఏంటయ్యో వరుసగా దాన్ని సరసానికి వచ్చావా? మా గురుడు కోడి అంటే నీ కోడి పల్టీలు కొట్టి ఫ్యాక్టరీ అవతల పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, ఆ. రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రతనాల చిట్టిమల్లు మునిమనవడరా బావా. ఒరే చిట్టిమల్లు, అది చూడు బావా, రాచమల్లు దెబ్బ. వీడు మనిషా మర్రి చెట్ట ఈ పర్సనాలిటీ ఆడుదురు. తారెం పొడిదేనా? కనబడతలేదా పుంజులు కొట్టుకుంటే? భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? సుక్కల్లో చంద్రుల్లో ఉన్నాడు ఈయనే. రేయ్, ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా? నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింగరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పొడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింహరాయుడు రమ్మను, వాడి మెడకర్ర విరిచేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుపాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోణ్ణి. నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోణ్ణి. అయితే చేయగలుపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా, మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంతుంటాడు? ఇదిగో ఎగిరితే అంత ఉంటాడు, ఎగరకపోతే ఎంత ఉంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడి పుంజ. అది కాలి కట్టుకో. చిట్టిమల్లు కాలు కూడా కట్టండ్రా. అదండ్రా అది ఒక దెబ్బకైపోవాడు. నువ్వు మా చిట్టిమల్లు రోడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాల్తో తొక్కి చంపేస్తా. చిట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. ఎదురు పగిలింది. పల్నాటి దెబ్బంటే అది. కారంపూడిలో గత్తిపేట పడిందంటే చెందిన నెత్తురు కరీంనగర్ లో పడుతుందిరా.
పుంజు చంపిందా? కోడి పుంజు సిగ్గులేదురా? నా అమ్మ కడుపున నాయనకి ఎలా పుట్టారా? పొడగొట్టెళ్ళి నోణ్ణి సాటుగా చంపడం ఏంటి? డేయ్! నేను నాగాయలంక నరసింగరాయుణ్ణి. అన్ని నశతులతోటే నరకాల. వద్దన్న, ఆడే మగాడు అనుకుంటే ఆడి కోడి ఈక కూడా మనం పీకలేకపోయాం. అందుకని వాడి దగ్గర పనిచేసే నౌకరుగాడింటికి తాంబూలాల పళ్ళెం తీసుకెళ్దామంటావా? వెంటనే శివనాగేశ్వరికి మంచి సంబంధం వెతకండి. నా రేంజి ఇదిరా అని నిరూపించాలా? గురదాల మీద ఒట్టు. ఆడికి గుణపాఠం చెప్తాను. చూడండి సంబంధం, వేయించండి శుభలేఖలు. స్వయంగా మనిషి చేత ఉత్తరం కూడా పంపించాడు బావా. ఉత్తరంలో ఏమని హెచ్చరించాడు నాగాయలంక నరసింగరాయుడు? నువ్వు తొడగొట్టి చెప్పావు, నేను చిటికేసి చెబుతున్నా. నా కూతురి పెళ్లి నాకు నచ్చిన వాడితో జరిపించబోతున్నా. పల్నాటి పౌరుషం నీలో ఉంటే వచ్చి పెళ్ళాపుకో. అమ్మా, నాన్న ఏందమ్మా భయపడుతున్నావా? ఛీ, చూడు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఆడొక్కడు కాదు, ఒక్కడు 1000 మంది వచ్చినా మన వాళ్ళే చేస్తారు. అయ్యా, బాంబులాట పెట్టారా? 6 లో పెట్టాం. అయ్యా పెళ్లికి వెళ్తూ ఎవరైనా కొబ్బరి బొండాలు పట్టుకెళ్తారు కానీ బాంబులు ఒరేయ్ పట్టుకెళ్తారు. పంతులు, రేయ్ ఎందుకైనా మంచిది వీడిని కూడా మన ఏసీ కొద్దిలో దొక్కేయండి. ఏమిటి పంతులు ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడతా ఉంటావు? ఈ డబ్బా కట్టుబాడా రైలు రావు కాలంలో బయలుదేరిందండి. ఇంటి దగ్గర బయలుదేరాక ఈ పట్టింపులు ఉండవుగా? తెంగరితనం వల్ల పంచాంగం తిరగేస్తానండి. మనం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే యమగంటంలో బయలుదేరావు. ఏయ్, ముందు నోట్లోకి వెళ్ళి ఊసిరా. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. మంత్రులు, రేయ్ మంత్రులు, మంత్రులు. హలో నరసింగరాయుడు, మర్యాదగా ట్రైన్ ఆపు, లేకపోతే అనవసరంగా చస్తావు. ఎవరు మాట్లాడేది? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. నువ్వేడున్నావు? కళ్ళు తెరచి చూస్తే నిన్ను ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నా. అలా మన బండి ఎదురుగా ఇదే ట్రాక్ లో వేరే రైలు ఇంజిన్ మీద వస్తున్నాడు. నానేరా చచ్చాడు. ఆడొక్కడే పోతారన్నా. మన ఫ్యామిలీ రైల్లో ఉన్న మన వాళ్ళు మొత్తం పోతారన్నా. అవునన్నా. చచ్చిపోతావరా? కొంతమందికి ఆస్తి అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి ప్రాణం అంటే ఇష్టం. నాకు ఇచ్చిన మాట అంటే ఇష్టం. నీ కూతురు మా గురజాల చంద్రుడికి కోడలవ్వాలరా. నా కంఠంలో ఫ్యాన్ ఉండగా జరగదు. పర్వాలా, నువ్వు పోయాక చేస్తా. ఇంత బద్దం ఏంట్రా? అందరికీ ఒంట్లో నెత్తురు మాత్రమే పరుగులు తీస్తుంది, నాకు పౌరుషం పరుగులు తీస్తుంది. అన్నా బండా పన్నా. ఇదే ట్రాక్ లో ఎదురుగా వేరే రైలు బండి వస్తుందిరా. అది కుదిరిందంటే బాంబులన్నీ పేలిపోతాయి. అయ్యా బతుకుంటే తద్దినాలు పెట్టుకుని బతకొచ్చు. నేను దూకేస్తా. నువ్వేనా భవానీ ప్రసాద్? తల్లిదండ్రులు ఆ పేరే పెట్టారు, జనం అలాగే పిలుస్తుంటారు. చంద్రమౌళేశ్వరరావు అన్న వారం రోజులుగా అన్నం తింటం లేదు. అజీర్తా? అవమానం. అన్న ఇంటికి వెళ్ళి ఆయన కళ్ళ ముందే ఆయన కొడుకులు కొట్టావు. నేను పాకిస్తాన్ లో పుట్టలేదు, పల్నాడులో పుట్టాను. పల్నాడు ఆడపడుచును అవమానిస్తే నా కోపం కోటప్పకుండా హైట్కి ఎడుతుంది. అయితే ఈ ఆడపడిచిన ఆగం చేస్తాం. నువ్వు ఏ హైట్కి వెళ్తావో చూస్తాం. నీ కళ్ళ ముందే కబడ్డీ ఆడుకుంటాం, ఏం చేయగలవో చూస్తాం.
పరిగెత్తండి. మీకేతొచ్చా? Come on! రండిరా, మీకోసమే వెయిటింగ్. ఇప్పుడేగా పారిపోయి వచ్చావు. పారిపోవడానికి పరిగెత్తడానికి ఒక నిజానికి అబద్ధానికి ఉన్నంత తేడా ఉంది. నాకు లీడర్లను కొట్టడం తప్ప క్యాడర్ని కొట్టడం ఇష్టం లేదు. వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. వెళ్ళిపోవడానికి కాదురా, నిన్నేసేయడానికి వచ్చాం. నేను కన్నెర చేస్తే నీ కపాలం పగిలిపోతుంది. నా మీదకెవడో టాప్ గేర్ లో రాలేడు, రివర్స్ గేర్ లో వెళ్లాల్సిందే. ఆ